మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలకు పాల్పడ్డారు అనే అభియోగాలపై కేసు నమోదైంది. ఈ కేసులో 700 కోట్ల మేర కుంభకోణం జరిగిందని అధికారులు గుర్తించారు. దీంతో కుంభకోణాన్ని మనీ లాండరింగ్ జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్, పశుసంవర్ధక శాఖ అధికారులు, కాంట్రాక్టర్ మొయ్యినుద్దీన్తో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ రోజు సోదాలు చేపట్టిన ఈడీ అధికారులకు కళ్యాణ్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదును 2 కౌంటింగ్ మిషన్ల ద్వారా లెక్కగట్టారు. నగదుతో పాటు భూ లావాదేవీలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత కళ్యాణ్ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈడీ కార్యాలయంలో కళ్యాణ్కు ప్రశ్నలు సంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.